శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. ఓం వేదగాయత్రీ నమః. ఈ కార్తీక మాస విశిష్టత గురించి ఎంత చెప్పినా తరగనటువంటిదే, ఎంత విన్నా కూడా వినవలసినటువంటిదే. ఈ కార్తీక మాసంలో 8వ రోజైనటువంటి నిన్నటి రోజున అజామిళుడు అనేటువంటి బ్రాహ్మణుణ్ణి ఆ విష్ణుదూతలు తీసుకొని వెళ్తూ ఉంటారు. అటువంటి పరిస్థితులలో ఏమి జరుగుతుంది అనేటువంటిది ఈ కార్తీక పురాణము 9వ అధ్యాయంలో కూడా స్వర్గ నరక స్థితిగతుల గురించి కూడా మనకు తెలియజేస్తూ ఉన్నది. అజామిళుడు స్వర్గానికి తీసుకొని పోతూ ఉండేటువంటి విష్ణుదూతలను చూస్తూ ఉంటాడు. ఆ విష్ణుదూతలను యమభటులు వెంబడిస్తూ కూడా ఉంటారు. వారి ధర్మం ఏమిటయ్యా అంటే, యమదూతలు చేయవలసినటువంటి పని యమధర్మరాజు యొక్క ఆజ్ఞను పాటించడం. ఆ యమధర్మరాజు ఆజ్ఞానుసారంగా ఆ అజామిళుని యొక్క ప్రాణములను తీసుకొని వెళ్ళాలి. కానీ ఈ విష్ణుదూతలు ఆ అజామిళుని యొక్క ప్రాణములు తీసుకోకుండా దేవ విమానంలో తీసుకుని వెళ్తూ ఉన్నారు. తీసుకుని వెళ్లకుండా వెళ్తే యమధర్మరాజు దండిస్తాడు. కాబట్టి వీళ్ళు ఏం చేశారయ్యా అంటే, ఆ విష్ణుదూతలను వెంబడిస్తూ కూడా ఉన్నారు. వారిని చూసినటువంటి ఆ విష్ణుదూతల యమభటులతో, ఓ యమకింకరులారా, మీ స్వామి మీకేమైనా ఆజ్ఞ ఇచ్చాడు? యమదండనకు ఎవరు అర్హుడు? పుణ్యాలను జరిపే పాపాలేవి? ముందుగా వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పి తీరవలసి ఉంటుంది అని చెప్పి ఆ విష్ణుదూతలు యమభటులను కూడా ఆజ్ఞాపించడంతో ఆ యమదూతలు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఓ పుణ్యాత్ములారా, మా మనవి వినండి. మా స్వామి ఈ విధముగా ఆజ్ఞాపించినాడు. ఏమనంటే, సూర్యుడు, అగ్ని, ఆకాశము, వాయువు, గోవు, చంద్రుడు, పగలు, దిక్కు, కాలము, త్రిసంధ్యలు, ఇవన్నీ మానవుల యొక్క ధర్మకృత్యాలను, సుకృత్యాలను కూడా గమనిస్తూనే ఉంటాయి. ఏ కన్ను మనల్ని చూడడం లేదని, ఎవరూ మనల్ని పట్టించుకోవడం లేదని, ఏ తప్పు చేసినా కూడా చెల్లిపోతుంది అనుకుంటే చాలా తప్పు. కాలం చూస్తూ ఉంటుంది, సూర్యుడు చూస్తూ ఉంటాడు, ఆకాశము, అగ్ని, వాయువు, త్రిసంధ్యలు అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి, ఇవన్నీ కూడా మనల్ని గమనిస్తూనే కూడా ఉంటాయి. ఎవరైతే ఈ తప్పుడు మార్గంలో వెళ్తారో వాళ్ళందరూ కూడా ఈ దండించబడడానికి, యమధర్మరాజు చేతిలో దండన గురి కావడానికి అర్హులు. ఎవరు వేద మార్గం మొదలుపెడతారో, ఎవరైతే స్మృత పురాణాలను కూడా విమర్శిస్తాడో, ఎవరైతే మంచి వాళ్లను నిందిస్తారో, చేయరాని పనులు చేస్తారో, అటువంటి వారంతా కూడా యమదూతలు, యమదండనకు కూడా అర్హులు. వేదాంగాలు తెలిసి షట్కర్మలను ఆచరించే బ్రాహ్మణుడను, అస్వస్థతగా ఉన్న గురువును కాలితో తన్నిన వారికి, తండ్రిదండ్రులను దేశించేవారికి మా ప్రభువు చాలా కఠినమైనటువంటి శిక్షలు వేస్తాడు. ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్పేవారిని, ప్రాణహింస చేసేవారిని, విద్యుక్త ధర్మాలను పరిత్యాగం చేసేవారిని యమధర్మరాజు క్రూరాతి క్రూరంగా కూడా దండిస్తాడు. అందువలన ఆయా పాపాలు చేసేటువంటి వాళ్ళంతా యమపురికి చేరుకునక తప్పదు. ఇంకా ఎవరెవరయ్యా యమపురికి చేరుకుంటారంటే, దానము ఇచ్చి వెనక్కు తీసుకునేటువంటి వాడు, ఏమీ పని ఉండదు కానీ పని చేస్తున్నట్లుగా నటించేవాడు, దయా దాక్షిణ్యము కానీ సహనము కానీ లేనివాడు, పాపకర్మలపైన ఆసక్తి కలిగినటువంటి వాడు, పరస్త్రీల యందు ఆసక్తి కలిగినటువంటి వాడు యమపురిలో చాలా బాధలు అనుభవించవలసి ఉంటుంది. ఎవరైతే ధనానికి ఆశపడి తప్పుడు సాక్ష్యములు ఇస్తాడో, నాకంటే గొప్ప దాత లేడు, నేనే గొప్ప దాతని అహంభావంతో విర్రవీగుతారో వారందరూ కూడా యమదండనకు గురి అవుతారు. మిత్రద్రోహులు, ఎవరూ లేనివాళ్ళు యమదండనార్హులు. పెన్నిళ్ళు చెడగొట్టేవారు, ఇతరుల సంపదతో తాము సుఖములను అనుభవించేవారు, పరుల పిల్లలను చూసి అసూయపడేవాళ్ళు, ఆడపిల్లలను అమ్ముకొని అంటే కన్యాశుల్కం తీసుకొని వివాహం చేసేటువంటి వారు, వడ్డీ వ్యాపారం చేసి ధనమును సంపాదించేవారు, వీరందరూ యమలోకములకు వెళ్ళవలసినదే.
కాలువలు, చెరువులు, బావులు మొదలైన జల సముదాయాలను పాడు చేసేవాళ్ళు, సత్కర్యాలకు అంటే శుభకార్యములకు ఆటంకములు కల్పించేవాళ్ళు, డబ్బు ఖర్చు అవుతుందని లోభిత్వంతో పితృశ్రాద్ధం అంటే తద్దినములు చేయనటువంటి వారు, దినములు చేయనటువంటి వారు, నిత్య కర్మలు విడిచిపెట్టినటువంటి వారు యమధర్మరాజు నుంచి తప్పించుకోలేరు. పర్ల పాశాన్ని వదలని వారు, కూలీకి వంట చేసేవారు, పితృశేషాన్ని భుజించేటువంటి వాడు యమ బాధలకు గురి కాక తప్పదు. ఇతరులకు ఇచ్చేదానిని ఇవ్వకుండా చెడగొట్టడము, బ్రాహ్మణులకు దానం చేయకపోవడము, శరణని వచ్చిన వారిని చంపడము, స్నానము సంధ్యావందనము వదిలిపెట్టడము, సదా బ్రాహ్మణ నింద చేయడము, బ్రాహ్మణులను అవమానించడము, బ్రహ్మ హత్య గావించడము, గోవులను గుర్రాలను చంపడము, ఇటువంటి పని చేసేవారందరూ కూడా యమనరకానికి పోక తప్పదు. ఈ విధమైన పాపాలు ఎవరు చేసినా వాటి ప్రతిఫలము యమలోకంలో తీవ్ర స్థాయిలో అనుభవించవలసి ఉంటుంది. ఈ అజామిలుడు అనేటువంటి వాడు పుట్టుకతో బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా దాసీని చేపట్టాడు. వీడు చేయని పాపాలు లేవు. పుట్టింది మొదలు గిట్టే వరకు అన్ని పాపాలే చేరుకున్నాడు. మరి ఈ విష్ణులోకానికి వెళ్ళడానికి ఎలాగా అర్హుతైడానని చెప్పి ఆ యమదూతలు విష్ణుదూతలను ప్రశ్నించగా ఆ విష్ణుదూతలు ఈ విధముగా సమాధానాన్ని కూడా చెబుతూ కూడా ఉన్నారు. మీరు చెప్పినది నిజమే. ఓ యమదూతలారా, మీరు ఒక చిన్న విషయాన్ని గమనించలేకపోయారు. యమదండనను విడిచిపెట్టి దుష్ట సంగమాన్ని విడిచిపెట్టి సత్పురుషులను ఆశ్రయించినటువంటి వాడు యమదండనకు గురికాడు. అంతేకాక స్నాన సంధ్య జపాలందు ఆసక్తి కలిగి అగ్నిహోత్రమును కొలుచుతూ అన్ని భూతాల యందు దయ కలిగినటువంటి వాడు యమలోకానికి పోవలసినటువంటి అవసరం లేదు. పరబ్రహ్మ యందు మనసు తెలిపి సత్యవ్రతుడై నిత్యము జపతపాలు చేసుకునేటువంటి వారికి యమ బాధలు ఉండవు. సంధ్యావందనం చేయండి అయ్యా అంటే ఏ సంధ్యకు ఏం వందనం చేయాలా అని అడిగేటువంటి కాలం ఈ కాలంలో కూడా ఉన్నది. పొద్దున్నే లేచి స్నానం చేసుకుని సంధ్యావందనము దేవతార్చన చేయడం అంటే అదొక పాపకార్యంగా కూడా భావిస్తూ ఉన్నారు ఈ కాలంలో ప్రజలు. అదేవిధంగా అన్నదానం చేసేటువంటి వారు, మంచినీళ్లను దానం చేసేటువంటి వారు, గోదానము వృషభదానము చేసేటువంటి వారు, తర్వాత పిల్లలకు విద్యాదానం చేసేటువంటి వారు, భక్తితో పరోపకారం చేసేవారు యమలోకానికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉండదు. భక్తితో విష్ణువును అర్చన చేసి విష్ణు సన్నిధానంలో ఉత్తమ జపం చేసినప్పటికీ, భగవత్ ప్రీతికే వివాహాలు ఉపనయనాలు చేయించినప్పటికీ సకల కలుషాలు పరిహారం అవడం వలన హిమాలయానికి పోయే అవసరం కలగదు. త్రోవల యందు బీదల కొరకు శరణాలయాలు సత్రములు కట్టించేటువంటి వారు, అనాథ ప్రేతలకు సంస్కారం చేసేవారు యమలోకమునకు వెళ్ళరు. ప్రతిదినము సాలగ్రామాలను పూజిస్తూ సాలగ్రామ తీర్థాన్ని పుచ్చుకుంటూ ఆ సాలగ్రామానికి నమస్కరిస్తూ ఉండే మానవులు పాపాలు పొందరు. నిత్యం తులసి పూజ యందు సాలగ్రామవాసి అయినటువంటి శ్రీమన్నారాయణుని అర్చించేటువంటి పుణ్యాత్ములు యమాజ్ఞలకు లోను కారు. ఎవరి ఇంట తులసి ఉండదో, ఎవరి ఇంట హరికథా కాలక్షేపం జరగదో, ఎవరి ఇంట సదా భగవద్గీతను పారాయణము చేయరో వారందరికీ యమలోకమే గతి అవుతుంది. కాబట్టి ప్రతి ఇంటినందు కూడా తులసి ఉండాలి, హరికథా కాలక్షేపము జరగాలి. భగవద్గీత పారాయణం చేస్తున్నట్లయితే వారు యమఛాయలకే వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఎవరి ఇంట భాగవతం ఉంటుందో, ఎవరి ఇంట భాగవత పారాయణం చేస్తారో, ఆ భాగవతమును పూజిస్తూ ఉంటారో వారికి కూడా యమలోకాలు ప్రాప్తించవు. ఆ సూర్య భగవానుడు తులారాశిలో ఉండేటువంటి సమయంలో మకర రాశిలో ఉన్నప్పుడు, మేషంలో ఉన్నప్పుడు స్నానం చేసేవారు అధోలోకాల చెంతకు వెళ్ళరు. రుద్రాక్షమాల ధరించి జపం చేసేవారు దానపరులు ఎప్పటికీ యమలోకం చేరుకోరు. అచ్యుత, అనంత, గోవింద, కృష్ణ, నారాయణ అని అంటూ ఎవరు నిత్యం శ్రీమన్నారాయణ పూజిస్తారో వారు అధమ లోకాలు పొందరు.
ఎవరు మణికర్ణిక నదీ తీరమున గంగా నదీ ఒడ్డున ఉండేటువంటి స్నానఘట్టము మణికర్ణికా ఘట్టము. అటువంటి మణికర్ణికా ఘట్టమునందు హరినామస్మరణ చేస్తూ ఎవరైతే ప్రాణములు విడుస్తారో వారు ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా అన్ని పాపముల నుంచి కూడా విముక్తి పొంది యమలోకానికి వెళ్ళరు. బంగారం దొంగిలించేవారు, సురాపానం చేసేవారు, మిత్రుని చంపినవారు, బ్రాహ్మణులను హత్య చేసినవారు, గురు భార్యను కోరినటువంటి వాడు, స్త్రీలను, రాజును, గురువును చంపినవాడు, వీళ్ళే కాక ఏ పాపం చేసిన వాళ్ళైనా మరణకాలంలో భగవన్ నామస్మరణ చేస్తే వారి పాపాలు పటాపంచలవుతాయి. అందుకే పూర్వకాలంలో పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు రాముడు, కృష్ణుడు, నారాయణ, హరి, లక్ష్మి, సీత అని పెట్టుకునేటువంటి వాళ్ళు. ఇప్పుడు పేర్లు ఎలా ఉంటాయంటే కుక్క పిల్లలకు పెట్టినట్లు టింకు, పింకు, సోను, బోను అని పెట్టుకుంటూ భగవన్నామ స్మరణని మర్చిపోయేటువంటి దుస్థితి ఈ కాలంలో కూడా ఉంది. తెలిసి కానీ తెలియక కానీ ఎవరైతే భగవన్నామస్మరణ చేస్తారో వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. పేరు కోసం కానీ వేళాకోళంగా కానీ ఇతరులకు ఉపదేశించుటకు మాత్రం కానీ శ్రీ మహావిష్ణువు యొక్క నామం పలికినట్లయితే వారి పాపాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా భ్రష్టుడైనప్పటికీ, చపలత్వం ఉన్నప్పటికీ, వ్రతములను ఉల్లంఘించేవాడైనప్పటికీ హరి అని అనాలోచితంగా అంటే కూడా నరకానికి గురికాడు. ఎవడైతే అన్ని పాపాలు పోగొట్టే హరినామాలను అన్నింటినీ పలుకుతాడో నరక బాధలు పొందవలసిన బాధ ఉండదు. జన్మాంతరములలో సంపాదించుకున్న పాపాలు కానీ ప్రాయశ్చిత్తము వల్ల కానీ తొలగిపోని పాపాలు ఏ పాపములు ఉన్నప్పటికీ, ఏ విధమైన పాపమైనప్పటికీ హరినామ సంకీర్తన, మహావిష్ణువు నామ సంకీర్తన చేయడం వల్ల మనకు సర్వ కష్టములు కూడా తొలగిపోతాయి. సర్వ పాపములన్నీ కూడా మనకు తొలగిపోతాయి. కాబట్టే ఈ అజామిలుడు ప్రాణాలను విడిచిపెడుతూ తన కుమారుడైనటువంటి నారాయణుణ్ణి నారాయణ 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 అని పిలవడం కూడా జరిగింది. ఎప్పుడైతే మరణకాలంలో ఈ నారాయణ అని చెప్పి విష్ణునామస్మరణ చేశాడో అతని పాపములన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా బహు పుణ్యాలను సంపాదించుకున్నాడు. ఇందులో సందేహం లేదు. అగ్నిహోత్రంలో అంటే మంటలో దూది వేస్తే ఏ విధంగా కాలిపోతుందో మరణ సమయంలో హరినామస్మరణం చేస్తే అదేవిధంగా పాపాలు కూడా భస్మమైపోతాయి. కాబట్టి మీరు ఇంకా వెనక్కి వెళ్ళిపోండి, ఈ అజామిలుని మేము వైకుంఠాన్ని తీసుకుని వెళ్ళాలి అని చెప్పడంతో ఆ యమదూతలు విష్ణుదూతలకు నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరినాడు. ఆ తర్వాత అజామిలుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు, ఓ మహానుభావులారా, ఓ పుణ్యాత్ములారా, నేను మహాపాపాత్ముడను, అనేక పాపాలు చేశాను, ఏ రోజు కూడా ఒక్క మంచి పని కూడా చేయలేదు, ఒక్క సుగుణము కూడా లేదు. అయితే మీ దర్శన మాత్రం చేత నా పాపాలు అన్నీ కూడా తొలగిపోయినాయి. పూర్వజన్మంలో నేను చేసుకున్నటువంటి పాపాలు తొలగిపోయి మూఢత్వం వలన, మోహావేశం వలన, మద్యపాన లోలురాలను చెడిపే అధమురాలిని స్వీకరించాను. మూఢత్వం వల్ల తల్లిదండ్రులకు వేరే దిక్కులేని వారు, వేరెవ్వ దగ్గర ఉండనటువంటి వారు, పాపరహితులైనటువంటి తల్లిదండ్రులను వదిలిపెట్టాను. ధర్మహాని కలిగించేవారు, కామకులు పోయే నరకంలో నేను పడవలసిన వాడినే. ఇప్పుడు నేను చూసింది కలనా నిజమా? నేను నరకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళుతూ ఉన్నానే. ఎంతటి పుణ్యం లభించినది కదా నాకు. ఓ కృష్ణ, ఘోరమైన ఖడ్గాలు ధరించినటువంటి యమదూతలు ఏమైపోయినారు? నేను ముందు జన్మలో ఏదైనా పుణ్యకార్యాలు చేసి ఉండాలి కదా. ఈ విధంగా కాకపోయినట్లయితే ఒక బోయదానితో, అధమురాలితో నేను వైకుంఠ నారాయణ శ్రీమన్నారాయణమూర్తి యొక్క నామోచ్చారణ మనసుకు రాకుండానే ఉండి ఉంటుంది కదా.
బ్రహ్మహత్య చేసిన వాడిని, మంచి చెడ్డలు ఆలోచించగా సిగ్గు విడిచి తిరిగిన వాడిని అయిన నేనెక్కడ, నారాయణ అనే మోక్షపదమైన భగవన్నామం ఎక్కడ, నా పూర్వ పుణ్య విశేషమే ఈ నామ ఉచ్చారణ హేతువై ఉంటుంది అని భగవంతుని మీద భక్తి నిలిపి పరమాత్మను ధ్యానం చేస్తూ సాయుధ్యాన్ని పొందినాడు. కాబట్టి నారాయణ, విష్ణు, కృష్ణ, రామ ఏ నామమైనటువంటిది ఈ సృష్టికంతటికీ కూడా రక్షణనిస్తుంది. ఈ నామాన్ని మనస ధ్యాన స్మరణ చేసిన వారెవరైనా కూడా ఉత్తమ గతులను పొందుతారు. కాబట్టి అందరూ కూడా నిత్యము కూడా భగవన్నామ స్మరణ చేస్తూ సుఖ సంతోషాలతో జీవించండి, పుణ్యకార్యాలు చేయండి, పాప కార్యాలను విసర్జించండి, తల్లిదండ్రులను గురువులను గౌరవించండి. ఆ విధంగా చేస్తూ ఉత్తమ గతులను కూడా పొందండి. ఈ కార్తీక పురాణము అనేటువంటి పురాణంలో 9వ అధ్యాయాన్ని కూడా ఈరోజు మీకు తెలియజేయడం కూడా జరిగింది. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీభ్య గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.